అంకుల్ నమస్తే అంకుల్. నమస్కారం. ఏం పేరు? ప్రభు గుప్తా అండి. ప్రభు గుప్తా గారు ఏం చేస్తుంటారు? వ్యాపారం చేస్తాం. వ్యాపారం చేస్తుంటారు. రైట్. ఏం వ్యాపారం అండి? టైల్స్ అండ్ శానిటరీ బిజినెస్ ఉంది. ఎక్కడ సార్ ఉండేది మీరు? నేను ఉండేది ఇక్కడ లోపల స్కందగిరి టెంపుల్ దగ్గర ఉంటాను. సికింద్రాబాదేనా? సికింద్రాబాద్. రైట్ సార్. మరి ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో తెలిసిందే మీకు. సో ఎట్లా ఉంది సార్ ఇక్కడ తాజా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, సో తాజా పరిణామాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? తాజా పరిణామాలు అంటే ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ఇది కంచుకోట. భారతీయ జనతా పార్టీని గెలవడము ఎవరితో సహజం కాదు. అది ఈ అనుక్షణము కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తారు. ఆనాటి నుంచి కూడా గతంలో బండారు దత్తాత్రేయ గారు 3 సార్లు మంత్రివర్గంలో ఉండే, మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు గెలిచిండ్రు, ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు. ఆయన కూడా 3 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. మంచి కంచుకోట మంచి. సార్ మరి కిషన్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం అంటే పని చేయడం జరిగింది అంబర్పేట నుండి, సో ఇప్పుడు ఎంపీగా కూడా పనిచేస్తున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్కి. సో ఎట్లా ఉంది పాలన చూసుకుంటే ఎట్లా ఉంది మరి? కిషన్ రెడ్డి గారి గురించి చెప్పకూడదు, అంత మంచి వర్కరు. అంబర్పేటలో 3 సార్లు అసెంబ్లీ గెలిచిండు. ఆయన సుమారు 1000 ఓట్లతోనే ఆయన ఓడిపోయిండు. ఆ ఓడిపోవడం కూడా ఆయన గెలుపుకు నాంది పలికింది. ఆయన మంత్రివర్గంలో నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో పనిచేస్తున్నారు. ఆయన డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఉండే మొట్టమొదటిసారి. ఆయన బీజేపీ అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నారు. సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు? ఎట్లా ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు 17 స్థానాలు ఉన్నాయి తెలంగాణలో, ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? 17 సీట్లలో 17 గెలవనీకి మేము ప్రయత్నం చేస్తున్నాము. 10 నుంచి 11, 12 యావరేజ్లు అయితే ఖచ్చితంగా గెలుస్తారు. ప్రజలు నరేంద్ర మోడీ గారి డెవలప్మెంటు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని ప్రజలు కూడా అందరినీ కలుపుకొని పోతున్నారు. స్కామ్లు, స్కీమ్లు, ఎటువంటి కరప్షన్ కూడా భారతదేశంలో లేదు. ఎక్కడ బాంబ్ బ్లాస్టింగ్ లాంటిది లేదు. అంతటి కూడా ప్రశాంతంగా నడుస్తుంది. ఎక్కడైతే ఈడ రైల్వే స్టేషన్లో జరిగిందో దానికి ఇమ్మీడియట్గా 24 అవర్స్లో అరికట్టేసి ఉన్న వాళ్ళందరినీ కూడా లోపటేం జరిగింది. అందరు లోపలికి వెళ్ళిపోయారు. ఎవరు కూడా ముందుకు పోనీకి ధైర్యం లేదు. సిన్సియర్గా పని చూసుకుంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఎంపీ గాని ఇందాక మాట్లాడుకున్నాం, బీజేపీ అధ్యక్షుడు కూడా ఉన్నారు. సో మరి చేసిన అభివృద్ధి ఏముంది సార్? ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజలు ఓటేయడానికి కూడా ఆలోచిస్తారు. సో ఏముంది ఇక్కడ చేసిన అభివృద్ధి ఏం కనిపిస్తుంది? సికింద్రాబాద్ అభివృద్ధి కావాలంటే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన 3 పోర్ట్ఫోలియోలు ఉన్నారు. నా బీజేపీ నాయకులు, మళ్ళీ ప్రజలు, ఇతర పార్టీ నాయకులు కూడా ఏదైనా ఆయన పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఈ ప్రపోజల్ పెడితే ఆయన శాంక్షన్ చేసి పనిచేసేవాడు. ఒక ఎంపీకి 2 కోట్ల కంటే ఎక్కువ డెవలప్మెంట్ ఫండ్ ఇయ్యరు. ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనాకే ఆయన కేటాయించడం జరిగింది. మోడీ గారు ఎవరు కూడా ఫండ్ ఇవ్వలేదు. వీర జవాన్లు అక్కడైతే ఎవరైతే కష్టపడుతారో వాళ్ళ కొరకు, ప్లస్ ఈ వ్యాక్సిన్, ప్లస్ కరోనాలో ఏదైతే ఖర్చులు ఉన్నాయో వాళ్ళ కొరకే 2 సంవత్సరాలే. మిగతా 3 సంవత్సరాలు ఫండ్ 2 కోట్లు ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్లో ఏది కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టలే ఆయన పోర్ట్ఫోలియోలో. ఆయన అంతటా కాన్స్టిట్యున్సీలలో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ ఫంక్షన్ హాళ్ళు, వ్యాక్సినేషన్ ఎక్కడ ఇస్తారో అక్కడ షెడ్లు, మళ్ళీ బోర్వెల్స్, ఓపెన్ జిమ్స్, మళ్ళీ ఏబీపీ ఫౌండేషన్ అని చెప్పి ఆయన పెట్టిండు. ఆ ఏబీపీ ఫౌండేషన్తో హలో బేబీ, హెల్తీ బేబీ కిట్ ఒకటి తయారు చేసి సుమారు 5,000 మందికి ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మరి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి అటు కాంగ్రెస్ నుండి కూడా దానం నాగేందర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి పద్మారావు గారు ఉన్నారు. సో ముగ్గురు గట్టి అభ్యర్థులే. సో ఎట్లా ఉంటుంది మరి పోటీ? ఎట్లా ఉంటుంది? ఎవరికి ఉంటుంది విజయం ఎక్కువ? ఇసంత రారా అంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా ఉండకూడదు. మీరు చేసిన అరాచకాలు, ల్యాండ్స్కేపింగ్ ఏవైతే చేసిర్రో విపరీతంగా మీరు స్కామ్లు చేశారు. దానం నాగేందర్ గురించి హైదరాబాద్ సిటీలో ఎక్కడ అడిగినా కూడా ల్యాండ్లు కబ్జా చేయడం, ఇక్కడ బేగంపేటలో కూడా సుమారు 500 కోట్ల ప్రాపర్టీ కబ్జా చేసిండు. అది కూడా మా రిలేషన్ వాళ్ళది, ఎవరిదో కూడా కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయన బహిరంగంగా వాయిస్ ఇచ్చిండు. ఆ వాయిస్ ఇచ్చేది ఎవరు రికార్డింగ్ చేసారో మహానుభావులు, మంచి మీడియా వాళ్ళు అందరికంటే గనులు రికార్డింగ్ చేసిన వాళ్ళు. అది తీసుకుపోయి వక్ఫ్ బోర్డుకు రాయమని చెప్తున్నారు. వక్ఫ్ బోర్డుకు రాస్తే దానికి వెళ్ళి నేను టేక్ ఓవర్ చేసుకుంటా, దాన్ని అనుభవిస్తా అని చెప్పడం జరిగింది. అది ఏమాత్రం తగదు. ఈ భారతీయ జనతా పార్టీ పనిచేసేదేమో ప్రజల కొరకు. అతను ఎవరైతే రాహుల్ గాంధీ
జోడా యాత్ర అని పెట్టిన జోడా యాత్ర కాదు తోడా యాత్ర, భారతదేశాన్ని అంతా కూడా ముక్కలు ముక్కలు చేసి తోడా యాత్ర చేసిండు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిస్తే ఖచ్చితంగా అఖండ భారత్ చేసి ప్రజలకందరూ కూడా ప్రశాంతంగా నిలబెడతారని చెప్పేసి మీ యొక్క యువ టీవీ గురించి ముందు మేము చెప్తున్నాము. సార్ మరి ఎంత మెజారిటీ రావచ్చని ఆశిస్తున్నారు? అంటే ఎందుకంటే ఇక్కడ ముగ్గురు గట్టి అభ్యర్థులు అని అనుకున్నాం ఇందాక. సో మెజారిటీ ఎంత రావచ్చు మరి ఎవరు గెలిచినా కూడా? గట్టి అభ్యర్థులు అని మీరు మాట్లాడుతున్నారు కానీ మేము అనుకుంటలేము. భారతీయ జనతా పార్టీ అనుక్షణము మా కార్యకర్తలు హైదరాబాద్ సిటీలో ఓల్డ్ సిటీలో కూడా కొత్తగా వచ్చింది రాణి రుద్రమ ఏదైతే ఉన్నదో లతా గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాధవి లత గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. ఆమెను తట్టుకోవడం కూడా కష్టము. మేము ట్రిపుల్ తలాక్ కార్యక్రమంలో ముందుండి ఇప్పటివరకు జరగనిది పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయడం జరిగింది. మైనారిటీ మహిళలు కూడా మాకు ఓటేసి గెలిపిస్తారని కాన్ఫిడెన్స్ పెడుతున్నాము. సికింద్రాబాద్ హైదరాబాద్ తోటి భారతదేశంలో అంతటా కూడా మైనారిటీ మహిళలు మైనారిటీ వాళ్ళు కూడా మాకు ఓటేస్తారని చెప్పేసి చెప్తున్నాము. థ్యాంక్ యూ.